పాక్ దాడులను తిప్పికొడుతోంది భారత్. ఉత్తర పశ్చిమ భారత్లోని సైనిక స్థావరాలని టార్గెట్ చేసింది పాక్. అవంతిపుర నుంచి భుజ్ వరకు 15 చోట్ల దాడులకు యత్నిస్తోంది. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ చర్యలతో తిప్పికొట్టింది భారత్. S-400 డిఫెన్స్ సిస్టమ్ ని ఉపయోగించింది భారత్. అంతేకాదు లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని చిత్తు చేసింది భారత్. పాక్ కవ్వింపు చర్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రతి దాడులు తప్పవని పాక్ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పాక్ వక్రబుద్ధి ఇంకా బయటపడుతోంది. పాక్ దాడులని తిప్పి కొడుతూనే ఉంది భారత్. ఉత్తర పశ్చిమ భారత్లోని సైనిక స్థావరాలని టార్గెట్ చేసింది పాక్. అంతేకాదు సైనిక స్థావరాలని టార్గెట్ చేస్తూ పాక్ తన బుద్ధిని బయట పెట్టుకుంటుంది. అవంతిపురం నుంచి భుజ్ వరకు 15 చోట్ల దాడులకు యత్నించింది. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ చర్యలతో భారత్ తిప్పికొడుతోంది. S-400 డిఫెన్స్ సిస్టమ్ ని ఉపయోగించింది భారత్. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని సైతం చిత్తు చేసింది భారత్. పాక్ కవ్వింపు చర్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పాక్ దాడులను తిప్పికొడుతోంది భారత్. ఉత్తర పశ్చిమ భారత్లోని సైనిక స్థావరాలని టార్గెట్ చేస్తోంది పాక్. అంతేకాదు అవంతిపురం నుంచి భుజ్ వరకు 15 చోట్ల దాడులకు యత్నించింది. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ చర్యలతో తిప్పికొడుతోంది భారత్. S-400 డిఫెన్స్ సిస్టమ్ ని ఉపయోగించింది భారత్. అయితే లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని సైతం భారత్ చిత్తు చేసింది. ప్రతి దాడులు తప్పవని పాక్ హెచ్చరికలు చేస్తున్న పాక్ మాత్రం వణుకు జనుకు లేకుండా తిరిగి మళ్లీ దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వణుకు జనుకు లేకుండా మళ్లీ పాక్ ప్రతి దాడులకు దిగుతోంది. ఏ ప్రాంతాలకి ఎక్కువగా థ్రెట్ కనిపించే అవకాశాలున్నాయి? ముఖ్యంగా అమృత్సర్ లో ఒక దాన్ని బ్లాస్ట్ చేసినప్పటికీ మిగతా ప్రాంతాలకైతే థ్రెట్ ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి గోపి? భారత్పై పాక్ దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై మేము దాడికి తెగబడతామని చెప్పి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించిన విధంగా నిన్న రాత్రి భారత ప్రజలకి అసలు ఈ విషయం తెలీదు. కానీ భారత రక్షణ వ్యవస్థ ఎంత సురక్షితంగా అప్రమత్తంగా ఉందనేది ఈ విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అర్థమవుతోంది. సుమారు 15 సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ మిసైల్ అటాక్స్ని చేయడం జరిగింది. దీనికి భారత S-400 ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాటన్నిటినీ కూడా గగనతలంలోనే పేల్చివేయడం జరిగింది. ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ ద్వారా సుమారు 300 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోనే ఎక్కడి నుంచైనా క్షిపణి భారత భూభాగంలో దాడి చేయడానికి వస్తే దాన్ని గాల్లోనే పేల్చేసే శక్తి సామర్థ్యాలు భారత రక్షణ వ్యవస్థకు ఉన్నాయి. సో ఆ దిశలో 15 ప్రాంతాలని టార్గెట్గా చేసుకుని పాక్ భూభాగం నుంచి కాల్చిన మిసైల్స్ని ఇటు నిర్వీర్యం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఉత్తర పశ్చిమ భారతంలోని 15 ప్రాంతాలు అవంతిపుర, శ్రీనగర్, అలాగే జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, అలాగే కపూర్తలా, జలంధర్, అలాగే ఇటు లూధియానా, ఆదంపూర్, అలాగే బఠిండా, చండీగఢ్, అలాగే నల్తో పాటుగా ఫలోడి, అలాగే ఉత్తరలై, భుజ్లో ఈ విధంగా ఇక్కడ ఉన్న సైనిక స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడింది. భారత్ మరోసారి స్పష్టం చేసింది, మేము పాకిస్తాన్లో సైనిక స్థావరాలపైన దాడులు చేయలేదు, అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేశాం. ఈ తరహాలో భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుంటే కనుక ప్రతి దాడి చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి భారత రక్షణ శాఖ పాకిస్తాన్ ఈరోజు మరోసారి హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా పాక్ దాడులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అలాగే UAS గ్రిడ్ వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా పూర్తిగా నిలువరించడం జరిగింది. ఈరోజు ఉదయం కొన్ని విజువల్స్ కూడా చూసాం. పంజాబ్లో వ్యవసాయ భూముల్లో పాకిస్తాన్ పేల్చిన బాంబులు, వాటి యొక్క క్షిపణుల యొక్క శిథిలాలు అనేవి ఇటు పంజాబ్లోని వ్యవసాయ భూముల్లో కూడా అధికారులు గుర్తించడం జరిగింది. సో చాలా సురక్షితంగా 3300 కిలోమీటర్ల సరిహద్దుని పాకిస్తాన్తో భారత్ కలిగి ఉంది. పంజాబ్, అలాగే జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ఈ రాష్ట్రాలనే ప్రధానంగా ఇటు పాక్ సైనిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితి. కానీ భారత అత్యాధునిక క్షిపణులు రక్షణ వ్యవస్థ పాక్ పేల్చిన బాంబులన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను సైతం ఇటు భారత్ ముఖ్యంగా భారత్పై దాడికి పాకిస్తాన్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. అలాగే పూర్తిగా చాలా అప్రమత్తంగా భారత రక్షణ వ్యవస్థ ఉంది అన్న విషయాన్ని కూడా రక్షణ శాఖ
వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సైనిక స్థావరాలపైన కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదులపై నిన్న చూసాం. ఈ ఉగ్రవాదులకి ఘనమైన నివాళిని పాకిస్తాన్ సైనికులు అర్పిస్తున్నారంటే ఆ దేశం ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదులతో ఏ విధంగా కలిసిపోయింది, ఒక ప్రభుత్వ పెద్దనో లేక వారి కోసం పోరాడిన నేతనో చనిపోతే ఏ విధంగా నివాళులు అర్పిస్తారో ఆ విధంగా పాక్ జాతీయ పతాకాన్ని వారి ముఖ్యంగా అంతిమయాత్రలో ఉపయోగించి వారు నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది కూడా అంతర్జాతీయ సమాజం దృష్టికి భారత్ తీసుకెళ్లబోతోంది. సో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మానుకోకపోతే కేవలం ఇటు పంజాబ్ అలాగే ఇటు రాజస్థాన్ సరిహద్దుల్లోనే కాకుండా జమ్మూ కాశ్మీర్లో కూడా సివిలియన్స్ చనిపోతున్నారు. సో వాటికి సంబంధించిన వివరాలను కూడా రక్షణ శాఖ వెల్లడించడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్లో కుప్వారా అలాగే బారాముల్లా, ఉరి, పూంచ్, మెందర్, రజౌరి ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా నియంత్రణ రేఖ వెంబడి జరుపుతున్న కాల్పుల్లో ఇప్పటి వరకు 16 మంది సివిలియన్స్ చనిపోయారు. ఇది అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి తీసుకుంటున్న చర్య. అలాగే ఐక్యరాజ్య సమితి నిబంధనలు కానీ లేక అంతర్జాతీయ క్రైమ్ కిందికి వస్తుంది. ఇది ముఖ్యంగా సివిలియన్స్ ఇళ్లపైన అలాగే వారి పౌరుల ప్రాణాలు తీసే హక్కు, ఒక దేశ ప్రజల ప్రాణాలు తీసే హక్కు మరొక దేశం సైన్యకి ఉండదు. కానీ వాటిని ఉల్లంఘించి భారత్లోని సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజల ఆవాసే లక్ష్యంగా ఇటు ఫిరంగులతోటి భారీ ఆయుధాలతోటి దాడులు చేస్తుంది. వీటిని కూడా ధీటుగా భారత సైన్యం తిప్పికొడుతుందన్న విషయాన్ని కూడా భారత రక్షణ శాఖ తన ప్రకటనలో వెల్లడించడం జరిగింది. పాక్ సైన్యం కాల్పులను విరమిస్తే ముఖ్యంగా ఉద్రిక్తతలను నివారించడానికి భారత సాయుధ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. లేదు మేము ఇలాగే కాల్పులు జరుపుతామంటే మాత్రం తీవ్రమైన ప్రతిచర్యను పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని రక్షణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ. అంతర్జాతీయ సమాజం దృష్టికి కూడా ఈరోజు పాకిస్తాన్ ఎక్కడెక్కడి నుంచి కాల్పులు జరిపింది, పాకిస్తాన్లో కూడా ఈరోజు డ్రోన్ అటాక్స్ పాకిస్తాన్ పైన కూడా జరగడం జరిగింది. సో ఖచ్చితంగా భారత్ రిటాలియేషన్ ఒక రకంగా యుద్ధం జరుగుతుందనే చెప్పాలి. యుద్ధ సన్నద్ధతకు కూడా భారత ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగానే ఉదయం నుంచి ప్రధాని మోడీ కూడా వరుసగా బిజీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో కానీ అలాగే హోమ్ సెక్రటరీతో కానీ గోవింద్ మోహన్తో అలాగే వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో కూడా ప్రధాని ప్రస్తుతం ఉన్న జాతీయ భద్రతా అంశాలకు సంబంధించి మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న సన్నద్ధత సమన్వయానికి సంబంధించి ఏ పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులకు సూచించడం జరిగింది. కోఆర్డినేషన్ ఉండాలి ప్రతి మినిస్ట్రీకి సంబంధించి. సో ఈ సమావేశంలో విద్యుత్, వాటర్తో పాటుగా రక్షణ అలాగే కీలక ప్రజా వ్యవహారాలకు సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒకవేళ యుద్ధం అంటూ వస్తే కనుక మీ ద్వారా ముఖ్యంగా ప్రజల భద్రతకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది, జాతీయ భద్రతకు. సో ఆ విషయంలో మీరంతా కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలి అన్న విషయాన్ని కూడా ప్రధాని మోడీ మంత్రిత్వ శాఖల కార్యదర్శులకి సూచించిన పరిస్థితి. సో ఎప్పటికప్పుడు ఇటు త్రివిధ దళాల అధిపతులతోటూ అలాగే జాతీయ భద్రతా సలహాదారుడితోటూ అలాగే హోంశాఖ ఇంటర్నల్ అంతర్గత భద్రతకు సంబంధించి హోంమంత్రిత్వ శాఖ అధికారులతో అలాగే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటు మంత్రిత్వ శాఖల అధికారులతో ప్రతి ఒక్కరిని కూడా సన్నద్ధం చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలను సన్నద్ధం చేశారు. అలాగే త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. సో ఎటువంటి పరిస్థితులైనా వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత యుద్ధ సన్నద్ధతతో సిద్ధంగా ఉన్నది. ఎస్ గోపి, రైట్. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్.